అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హెడ్లైన్ చూస్తే వార్తలలోకి పోదాం. కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం, 7 రాష్ట్రాల నుంచి ఆహ్వానం. ఏడాదిలో ఊల్తదట సర్కార్, మంత్రి సార్ ఇచ్చిండు కౌంటర్. నామినేషన్లకు అంతా రెడీ, రేపటి నుంచి ఎలక్షన్ల వేడి. అంతటా సీతారాముల కళ్యాణం, చూసి మురిసిపోయిన భక్తజనం. అరే గిదేంది భయ్య, ఎలక్షన్లు అనగానే ఢిల్లీకి వెళ్ళి ఆ పార్టీ లీడర్లు వస్తారు, ఈ పార్టీ లీడర్లు వస్తారు, మీకు అది చేస్తాం ఇది చేస్తామని స్పీచ్లు దంచిపోతారు. ఏం వాళ్ళకి రాకుంటే ఓట్లు వేయమా? మరి మనోళ్ళు ఎందుకు ఇంకో కాడికి పోయి ప్రచారం చేయరు? మాట్లాడరాదా, పతారా లేదా? బీఆర్ఎస్ మళ్ళా గెలిస్తేనా 4-5 రాష్ట్రాలల్లో కేసీఆర్ సార్ ప్రచారం జోరుండబ్బా అని అనుకుంటుర్రట. గసంటోళ్ళ కోసానికే గీ వార్త. రాహుల్ గాంధీ ఫ్యామిలీ మెంబర్స్, ఐ వాంటెడ్ టు సీ యూ, ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ యూ. രാഹുൽ ഗാന്ധിയുടെ കുടുംബാംഗങ്ങളാണ്. അതുകൊണ്ട് തന്നെ ഇവിടെ വരാനും పరేషాన్ కాకుండ్రి. మన సీఎం సార్ ఇంగ్లీష్ మాట్లాడితే పక్కకున్న లీడర్ మలయాళంలో చెప్తున్నాడు, అక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్టు. మీటింగ్ అవుతున్నది కేరళలో. మరి మా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేయాలని అక్కడ రాష్ట్రం లీడర్లు పిలిస్తే సరే అని ఇలా పోయిండు. రాహుల్ గాంధీ సార్ ఎంపీగా పోటీ చేస్తున్న వాయనాడ్లో ఇంకో కొన్ని ఏరియాలలో జోరుగా నడుస్తుంది సార్ ప్రచారము. ఈ ఒక్క రాష్ట్రమే కాదు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ కల్లి కూడా పిలిచిండ్రు. వీళ్ళు చూసుకొని అన్ని రాష్ట్రాలలో ప్రచారం చేస్తాడట. తెలంగాణకు సీఎం అయినాక రేవంత్ రెడ్డి సార్ పతారా మస్తు పెరిగింది. మళ్ళా 10 ఏళ్ల కార్ సర్కార్ కు టక్కర్ ఇచ్చిండు, పార్టీ పవర్లకు వస్తానికి కష్టపడ్డాడు, మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయ్యిండు, గట్టిగా మాట్లాడతాడని దేశమంతా పేరు సంపాదించిండు. హైకమాండ్ కాడ కూడా పతారా పెరిగిందట. అగో గందుకే జర మా కాడికి వచ్చి ప్రచారం చేసిపో అని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ లీడర్లు పిలుచుకుంటారు అన్నట్టు. మన తెలంగాణలో అయితే 50 మీటింగ్లు 15 రోడ్ షోలు చేస్తాడట రేవంత్ రెడ్డి సారు. నామినేషన్ లేచిన కాంచెల్లి ఆఖరినాడు దాకా దుమ్ము ఉంటదట. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అని ఓ సినిమాల ఖతర్నాక్ డైలాగ్ ఉంటుంది. అబ్బా ఏమన్నుందా, సూపర్ అని చప్పట్లు కొడతాం. కానీ నియంగట్లుంటారు అనుల్లా. పార్టీలు లీడర్లను కాదని రూల్స్ ప్రకారం డ్యూటీలు చేసే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు అస్సలు లేదు 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 అంటున్నాడు ఒకసారు. మరి అప్పట్లో ఉండేనో లేదో కూడా తెలుసుకుందాం. చలో కానీ మీరు మంచిగా నజర్ వేసినరో లేదో, కేసీఆర్ సార్ ఎప్పుడు మాట్లాడినా తప్పకుండా పోలీసుల ముచ్చట ఎలా పెడుతున్నాడు. మా వాళ్ళని పోలీసు వాళ్ళు సతాయిస్తుర్రు, ఉత్తపుణ్యానికి కేసులు బనాయిస్తుర్రు. మా గవర్నమెంట్ రాగానే అలా సంగతి చూస్తామని ప్రతి మీటింగ్ లో వార్నింగ్లు ఇస్తుండ అన్నట్టు. ఒక రోజున మేము దౌర్జన్యం చేసినామా, ఎవరైనా వేధించినామా? మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? మేమన్ని రికార్డు చేస్తా ఉన్నాం. మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది, అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి. వాజిబే ఆ పార్టీ ఈ పార్టీ, నీ వాళ్ళు నా వాళ్ళు అనుకుంటా పోలీసులు రూల్స్ ప్రకారం డ్యూటీ మాత్రమే చేయాలి. మరి మన ఎలువడ్ల గట్లెందుకు లేకుండే సారు? అంటే మీకు తెలియకుండానే ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేసుడు, ఎలక్షన్ల అలా పైకం పట్టుకున్నాడు, పోలీస్ బండ్లలో మీ పార్టీకి కోట్లు సప్లై చేసుడు, మీ పార్టీకి చెందాలి అని బిల్డర్లకు ధమ్కీలు ఇచ్చుడు, తవ్వకు రానోళ్ళని కిడ్నాపులు చేసుడు జోరుగా నడిపించినామని ఇప్పుడు అరెస్ట్ అయిన పోలీసులే చెప్పబట్టిరి. రామన్న కూడా ఒప్పుకోనే. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక గానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. మన సర్కార్ పోలీసులను గిట్లా పొట్టు వాడుకొని ఇప్పుడు నీతులు చెప్పుడు కరెక్ట్ కాదేమో సారు. మీకు యాదున్నదో లేదో, మీరే రేపు జిల్లాకు వస్తున్నారంటే ఇలా రాత్రి సందే ప్రతిపక్షాల అరెస్టులు, ప్రజా సంఘాలను పట్టుకపోవుడు, పథకాలు అందలేదనో ఏలుబడి బాగలేదనో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా పాపమే ఉండే. బీఆర్ఎస్ లీడర్లు కబ్జాలు చేసినా, రుబాబు చూపించిన 4వ సింహాలు కళ్ళు మూసుకున్న ముచ్చట గుర్తులేనట్టుంది. కావలసిన వాళ్ళకి ప్రమోషన్లు, నచ్చిన వాళ్ళకి మంచి పోస్టులు ఇచ్చుడైతే లెక్కనే లేకుండే. అగో అలా సర్కార్లు అయ్యింది కాబట్టి వీళ్ళ సర్కార్ గిట్లా అట్లనే కావాలా అంటే ఎవరి గవర్నమెంట్ లో కూడా అట్లా ఉండద్దు. పోలీసులు రూల్స్ ప్రకారం పోవాలి, కానీ అట్లా పోతే ట్రాన్స్ఫర్ గ్యారంటీ, ప్రమోషన్ లాగుడు పక్క. ఎందుకంటే సిస్టాన్ని అట్లా తయారు చేసిండ్రు. మళ్ళా
ఎగిలి వారక ముందే మైకు సప్పుళ్ళు చాలైనే అంతటా ఏ గుడికాడ చూసినా రామయ్య పాటలే. శ్రీరామనవమి అంటే నా చిన్నప్పుడు పులిహోర వడపప్పు పానకమే మతుకొచ్చేటి. పొద్దుగాల ఇండ్లలో పూజలు చేసుకొని అక్కలంతా గుళ్ళబాట పట్టిండ్రు. శ్రీరాముడు పుట్టింది, లగ్గం చేసుకున్నది, పట్టాభిషేకం జరిగింది కూడా నవమి నాడే అని చెప్తారు. మీ ఏరియాలో ఎట్లెట్లా జరిగిందో చూసిండ్రు. మరి తెలంగాణ అంతటా ఎట్లయిందో చూడాలి కదా. చలో భద్రాద్రి. భద్రాచలంలా మా సంబరం అనిపించింది సీతారాముల కళ్యాణం. ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి మంత్రులు మామూలు భక్తులు లెక్కొస్తే సర్కార్ పెద్ద ఆఫీసర్ మేడం పట్టుబట్టలు ముత్యాల తల్వాలు తెచ్చింది. పీటల మీదికి దేవుళ్ళని ఎదుర్కొచ్చినాక పెండ్లి కార్యం షురైంది. రామయ్యకు జంజం వేసినాక భక్త రామదాస్ చేపించిన నగలు ఒక్కొక్కటి చూపించుకుంటా అలంకరణ వేసిండ్రు దేవుళ్లకు. జీలకర్ర బెల్లం పెట్టుకున్నాక అభిజిత్ లగ్నంలా సీతమ్మ మెడల పుస్తగట్టి మనువాడిండు రామయ్య స్వామి. పుట్టినింటి వారి మాంగళ్యం ఒకటి, మెట్టినింటి వారి మాంగళ్యం. దేవుళ్ళు తల్వాలు పోసుకుంటుంటే చూసుకుంటా మురిసిండ్రు భక్తులంతా. ఇక ఎమ్లాడలా రాముని కళ్యాణం జరుగుతుంటే జోగినిలు శివయ్యను పెండ్లి చేసుకున్నారు. శ్రీరామనవమి రోజు మేము శివుడితో కళ్యాణం చేసుకునే ఆనవాయితీ అట్లే ఉందండి. ఒక శివుని మేము పెళ్లి చేసుకుంటాం. మేము వచ్చేసి అర్ధనారీశ్వరం కాబట్టి ఆ శివుడి యొక్క అర్ధరూపం అది కాబట్టి అది భావించి ఆ శివునికి మేము అంకితమై ఇక్కడ ఈ కళ్యాణం చేసుకుంటామండి. యాదగిరి గుట్టల సుత మస్తు సంబరంగా జరిగింది శ్రీరామనవమి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల లీడర్లు గుళ్ళల్లో పూజలు చేసి పట్టుబట్టలు పెట్టిండ్రు. హైదరాబాద్ కుకట్పల్లిలా గుడికొచ్చి దేవుని కళ్యాణం చూసిండు పాత మంత్రి కేటీఆర్ సారు. మంచిర్యాల జిల్లా మందమరిలా శ్రీరామునికి పట్టుబట్టలు తెచ్చిండ్రు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, సరోజ మేడం. అట్లనే రామకృష్ణపురంలా సీతారాముల కళ్యాణం చూసిండ్రు. పెద్దపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సారు రామగుండంలా పూజలు చేసి దేవుళ్ల పెండ్లి కార్యంలో కూసున్నాడు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ సారు దేవుళ్లకు గిట్ల మాలలు సమర్పించిండు. పాలకుర్తిలా పాత ఎమ్మెల్యే ఎర్రబెల్లి సారు కార్యకర్తలను ఎంటేసుకొచ్చి ముంగట కూకుంటే ఎమ్మెల్యే యశస్విని మేడం వెనకకు అయింది. పోలీసులు వచ్చి వీళ్ళందరినీ లేపి అసంట కూకుండా పెట్టిరట్లా. మైబాద్ లా ముస్లిం సోదరులు పూజలు చేసిండ్రు రాములవారి గుడిలా. ఆడ ఈడనేం లేదు, పూజలు అన్నదానాలు జోరుగా జరిగినాయి. ఇక చూడాల్సింది హైదరాబాద్ లా శోభయాత్ర. సీతారాం బాగ్ కెళ్లి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యామశాల దాకా నడిచింది. ఐదుగురు ఎంపీలు జంపు, ముగ్గురు ఎమ్మెల్యేలు జంపు, ఇద్దరు ఎమ్మెల్సీలు జంపు, మేయర్లు జంపు, జెడ్పీ చైర్మన్లు జంపు, పాత మంత్రులు జంపు, మాజీ ఎమ్మెల్యేలు జంపు, కార్పొరేటర్లు జంపు, కార్యకర్తలు జంపు. ఓ దిక్కు పార్టీలంతా వెళ్ళిపోతుంటే అసలు ఈ పార్టీ పరిస్థితి ఏంది రేపు అని చర్చలు నడుస్తుంటే పార్టీని పదిలం చేసుకుని విడిచిపెట్టి సర్కారే ఉండదనబట్టే కేసీఆర్ సారేమో మరట్కెళ్ళి ఆలుకుంటారా? మంత్రి వెంకటరెడ్డి సారు అందుకున్నాడు. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్ కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. ఒక్క సీట్ తెచ్చుకో కేసీఆర్ ని ఛాలెంజ్ చేస్తున్నాను. 12-13 సీట్లతోని ఇలా పార్లమెంట్ లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది. ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదండి. మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్ లో. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమైతుందో మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. నువ్వు వస్తానన్నా వద్దంటున్నాం. గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాని బొంబాయిలో తీసుకొచ్చి ఉడరేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు, ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్ లో ముఖం లేక ఏడ తిట్టుబడవలసి చూస్తుందో నీ బండారం బయటపడుతున్నా. అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు. వీళ్ళను వంగదీసి వీళ్ళ మెడలు వంచి 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం. నువ్వు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 10 ఏళ్లకెళ్ళి 10 వాయిదాల పద్ధతిలో ఇస్తే బ్యాంకు వడ్డీకే సరిపోలే. ఇవాళ వాళ్ళకి చురుకు పెట్టాలి. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే
గుద్దితే కింద పడకూడదామనే జవాబు. నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు మాట ఇంకా బుద్ధి రాదా నీకు? కొత్త ఇంట్లోకి పోవాలన్నా, కొత్తగా వ్యాపారం షురూ చేయాలన్నా, కొత్త బండికి పూజ చేపియాలన్నా, కొత్తగా పిల్లల్ని బడికి పంపాలన్నా, కొత్తగా ఇంకే కార్యం చాలు చేయాలన్నా మంచి రోజులు ముహూర్తాలు చూస్తుంటారు. అదే తొలత కాబట్టి ముహూర్త బలంలో పని చాలు చేస్తే అంతా మంచి జరుగుతుంది, మంచిగా కలిసి వస్తుందని నమ్మిక. మామూలు పబ్లిక్కే కాదు లీడర్లకు అంతకంటే ఎక్కువనే ఉంటాయి నమ్మకాలు. ఇక నామినేషన్లకి అయ్యింది, రేపటి కాంచెలే సురువు. 25 తారీఖు అంటే మళ్ళా బేస్తారం దాకా టైం ఉంది. కానీ ఉత్తగానే ఉరికేం వేస్తలేరు. మంచి అయ్యవారిని కలిసి పేరు జన్మ నక్షత్రాన్ని వచ్చి ముహూర్తం పెట్టించుకుంటున్నారు. ఈ బేస్తారము, శుక్రవారము, మంగళవారం, బుధవారం మంచి ముహూర్తాలు ఉన్నాయట నామినేషన్లు వేస్తానికి. 5 తారీఖు ఇట్లా మంచిగానే ఉన్నది కానీ దినం ఆఫీసులకు సెలవాయే. 26 తారీఖు నాడు కాగితాల చెక్కింగ్. ఈ పోటీలో మనమేం గెలుస్తాము, గంత ఖర్చు మనతోటి ఏమైతుంది అనుకుంటే 29 నాడు నామినేషన్లు వాపస్ తీసుకోవచ్చు. ఇక వచ్చే నెల 13 తారీఖు మన ఏళ్ళకి ఇంకు రుద్దే రోజు. జూన్ 4 నాడు ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఇవ్వాలనేది ఎరుకైతుంది. ఓటేసినాక రిజల్ట్ కు ఇన్ని రోజుల గ్యాప్ దేనికంటే దేశమంతా ఓట్లు అవుతున్నాయి కాబట్టి. అంతటి వచ్చినాక ఒకనాడే మిషన్లు తెరుస్తారు అన్నట్టు. మన కాడ చూస్తే 17 ఎంపీ సీట్లు. బీజేపీ, బీఆర్ఎస్ అన్ని టికెట్లు వంచినాయి కానీ కాంగ్రెస్ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ టికెట్ ఇంకా కూడా పెండింగ్ లోనే పెట్టింది. నిన్ననే ప్రచారం కూడా రువాడి మీదకి వస్తుంది. ఢిల్లీకి వెళ్లి 2 జాతీయ పార్టీల లీడర్లు వచ్చి మీటింగులు పెట్టిపోతే ఈడ కేసీఆర్ సారు 6 1 పెడుతున్నాడు. 14 సీట్లకు కాంగ్రెస్ సూటి పెడితే మాకు 12 పక్కా అని బీజేపీ లెక్క చెప్తలేదు గాని కారుకే ఓటేయరని బీఆర్ఎస్ బతిమిలాడుతుంది. ఎప్పుడైనా హైదరాబాద్ సీటు అల్కా గెలిచే అసద్ బాయ్ కి టగఫార్ ఉంటదట ఈ తాపకు. ఇప్పటికైతే గింతే, నామినేషన్లు సురువైనాక అప్పుడు చెప్పుకుందాము. సండే అంటే అందరికీ సెలవు దినం. ఊర్లకు పోతారు, టూర్లకు పోతారు, సినిమాలకు పోతారు, షికార్లు తిరుగుతారు, దావతులు చేస్తారు, దోస్తులను కలుస్తారు, పెండింగ్ పనులు సగబెడతారు. అబ్బా మంచిగా ఆయతారమే పెండ్లొచ్చిందిరా, అబ్బా గడ సండేనే దావతుందిరా, పక్కా పోవచ్చు అని ఫీల్ అయ్యేటోళ్ళు సుతా ఉంటారు. ఇవే కాదు, చాలా మందికి ఆయతారం అంటే ముక్క కూర పండుగ కూడా. అయితే కూర కాయి చేసేటోళ్ళు మంచిగినాలే. ఈ ఐతారం చికెన్ సెంటర్లు, మటన్ దుకాణాలు, చేపల మార్కెట్లు బంద్. షాప్ దియ్యరు, యాటన్ కొయ్యరు, కోళ్ళ బూరు వీకారు. అన్నిటికీ తాళం పెట్టాలని ఖుద్దు జిహెచ్ఎంసీ కమిషనర్ సారే ఆర్డర్ వేసిండు. ఎందుకంటే గా దినం మహావీర్ జయంతి. జైన మతం నమ్మేటోళ్ళు గొప్పగా చేసుకునే పండుగ. మహావీరుడు హింసకు వ్యతిరేకము, ఏ జీవిదైనా జీవే మన స్వార్థం కోసం చంపొద్దనే సందేశం ఇచ్చిండు. అగో గందుకే ఆయన పుట్టినరోజు పండుగ నాడన జీవహింస ఏదానికి ఆర్డర్ వేసిర్రు అన్నట్టు. ఆ ఇతరం అన్ని కబేలాలు, మాంసం మార్కెట్లు బందే ఉంటాయి. ఇక ఈ లెక్కను చూస్తే హోటళ్లలో బిర్యానీలు, ఆన్లైన్ లో తుంకలాటలు కూడా లేనట్టే. మరి లగ్గాలు, దావతులున్న సంగతి ఏందో. అయితే ఈ ఆర్డర్ హైదరాబాద్ వరకేనుల్లో, జిల్లాలలో ఎప్పటి లెక్కనే తెరిచే ఉంటాయి. సిటీలో జైన మతస్థులు ఎక్కువ ఉంటారని ఈడ కట్టడి చేసిండ్రు. లెక్కకైతే సండే నాడే నాన్ వెజ్ తినుడు జోరుంటది. కోడి కూర, యాట కూరకు పుల్లు గిరాకీ. అందరు ఇళ్లలోనే ఉండే వరకు ఎక్కువ మటుకు నీసు తెచ్చుకుంటారు. చిన్నబుద్ధి అయినోళ్ళు రేపటేళ్ళుండి చంపురి, లేదంటే ఇక సోమవారమే. సినిమా హీరోలు, హీరోయిన్లను పిలిపించుడు, స్టేజ్ మీద డైలాగులు కొట్టించుడు, ఓట్లు పట్టుడు. యాక్టర్లు వస్తున్నారంటే లక్షల మంది అభిమానులు వస్తారు చూస్తానికి. పలానా లీడర్ గురించి మంచి మాటలు చెప్తే వాళ్ళ మీద పాయరంతో కొందరన్నా ఓట్లేస్తారని సినిమాలతోని ప్రచారాలు చేపించేది మునుపు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందుల్లో ఏహే మా పేరు చెప్పుకొని ఎంతకాలం మీరు లీడర్లు అవుతారు, గా మాత్రం రాజకీయం మేము చేయలేమా అని సీదా యాక్టర్లే లైన్లకు వస్తున్నారు. తమిళనాడులా ఇంకో పార్టీ ఉట్టబోతుందిలో పెడుతుంది హీరో విశాల్ సారే. కాకుంటే 2 ఏండ్లకు అంటే అసెంబ్లీ ఓట్ల ముంగట జెండా ఎత్తి ఓట్ల యుద్ధానికి బయలుదేరతాడన్నట్టు. అంటే ఒక కోపం లోపల ఉన్న కోపం వచ్చి కోపంగా పెట్టుకోకుండా బయట వచ్చి యూ హావ్ టు డూ ఇట్ ఇన్ యాక్షన్. రాజకీయ నాయకులు వచ్చి యాక్టర్లు అయ్యేటప్పుడు యాక్టర్లు రాజకీయ నాయకులు అవుతారు అంతే. విశాల్ సార్ కు మంచి పతారే ఉన్నది. తమిళనాడులా ఓ సంఘం పెట్టి శాతనైన కాడికి ఆసరైతున్నాడు పబ్లిక్ కు. అదే లీడర్ అయితే ఇంకింత ఎక్కువ సేవ చేయొచ్చని సారు ఆపోచన. ఇంకో హీరో విజయ్ సారు కూడా కొత్త పార్టీ పెడుతున్నా అని మొన్ననే సాటింపేసే. ఇది కూడా అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట్నే వస్తదట. ఇక అప్పుడు పొలిటికల్ లీడర్లకు, యాక్టర్ లీడర్లకు నడుమ తగ్గఫర్ ఉంటది. కానీ కెమెరా ముంగట యాక్టింగ్ చేసినంత అల్క కాదు సార్లు రాజకీయం అంటే. ఎంతో పతారున్న కమల్ హాసన్ సారు పార్టీ పెట్టినా బోనె గొట్టెల ఇదివరదాకా. ఇక రజనీకాంత్ సారు రాజకీయంలోకి వస్తున్నా అని ఊరిచ్చి
ఊరిచ్చి దేవుని ఆదేశం లేదని వెనక పట్టుబట్టే. మా కాడ చిరంజీవి సారు ప్రజారాజ్యం పార్టీ ఎన్నడో మూతవాడే. పవన్ కళ్యాణ్ సారు 10 ఏండ్లకెళ్ళి కొట్లాడుతున్నా పవర్లకు కాదు కదా అధ్యక్షుడే గెలవలే. మీ పార్టీలు మీ ఇష్టం గాని రాజకీయం అట్టర్ ఫ్లాప్ అయిన సీనియర్ యాక్టర్ల సలహాలు తీసుకుంటే మంచిదేమో చూడురి మరి. రోడ్డు మీద ఎవడన్నా తిక్క చేసిందంటే 4 జోప్ ఇచ్చి పెడతాం. దినా వెంటబడి సతాయిస్తే అమ్మ నాయనకు చెప్తాం, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అదేందో కానీ సోషల్ మీడియాలో మాత్రం గివేం ఆలోచన చేయరుల్లా. నాకే ఎక్కువ దోస్తులు ఉండాలని, నేను పెట్టిన పోస్టులకి ఎక్కువ లైకులు రావాలని ఇట్లా రిక్వెస్ట్ పెట్టుడే ఆల్చం. అట్లా దోస్తుని చేసుకుంటారు. వెనక లేనిపోని తిప్పలు తెచ్చుకుంటారు. అందరని కాదు, చాలా మటుకు గదే నడుస్తుంది. దొంగ కొట్టేస్తే పోలీసోళ్ళు పట్టేసిన నగలే, కానీ బయట దొంగ కాదు, ఇంటి దొంగ పనే. పెద్దమ్మ నగలు కొట్టేసి లవర్కు మోసిందట 8వ తరగతి చదివే చెల్లెమ్మ. ఆంధ్రాకెళ్ళొచ్చి పట్నంలో పెద్దమ్మ ఇంట్లుండి చదువుకుంటుంది. భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ జాబులు చేస్తారట. అయితే సోషల్ మీడియాలో గీ బడవేగాడు దోస్తయిండట. ప్రేమ దోమ అని మాయ మాటలు చెప్పి వెనక డ్రామా షురూ చేసిండు. మా అమ్మ నాయనలకు పానం మంచిగా లేదు, దౌకాన్లో చూపియాలని పైసలు అడిగితే నిజమని నమ్మి పెద్దమ్మ నగలకు సూటి పెట్టింది. 16 తులాల బంగారం ఒక ద్వారా కుదోబెట్టించి ఆ డబ్బులను ఫోన్ పే ద్వారా ఈ చెప్పలి విజయ్ కుమార్ రెడ్డి అనే అబ్బాయికి పంపడం జరిగింది. ఎవ్వలేని టైంలా గీ పని చేసిందన్నట్టు అప్పటికి కూడా ఇంటోళ్ళు చూసుకోలే. మరి ఎట్లా దొరికిందంటే కంప్లైంట్ తన షర్ట్ లో ఒక 3000 రూపాయలు పెట్టి ఆఫీస్ పోయి ఈ అమ్మాయి ఒక్కతే ఉన్నది. మళ్ళీ మర్చిపోయా నేను నా షర్ట్ లో 3000 రూపీస్ పెట్టుకున్నా అని చూసుకుంటే అక్కడ 3000 లేవు. అప్పుడు డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీల కథ అంతా బయటపడ్డది. చూస్తున్నారు కదా, సోషల్ మీడియాలో ఎవరిని పడితే అన్ని దోస్తుని చేసుకుంటే మన ఇల్లు మనమే దోషే కథ అవుతుంది. పోరలు ఫోన్లు పట్టుకొని ఏం చేస్తున్నారో ఇంటోళ్ళు కూడా ఓ కంట కనిపెట్టుకుంటే మంచిది. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటే మళ్ళా నమస్తే.